ఎట్లా ఉంది సార్ మొత్తం రేవంత్ రెడ్డి పరిభాష భాష ఎటన్నా బహుబుద్ధి అవుతుంది ఈ తెలంగాణలో 3 ఏళ్ళ దాకా అడుగు పెట్టద్దు అనిపిస్తూ ఉన్నది. ఎట్లా సార్ మరి సిగ్గు పోతున్నది తెలంగాణది, ఇజ్జత్ పోతున్నది. ఓకే ఏమంటారు, ఇజ్జత్ మానం పోతుంది అని అంటారు కదా. తెలంగాణ ప్రజల్లో కూడా వాళ్ళు బూతులు తిట్టినా కూడా అందులో ఒక బ్యూటీ ఉంటుంది, ఒక సంస్కారం ఉంటుంది, దాని వెనకాల ఒక ప్రేమ ఉంటుంది, ఒక కోపం ఉంటుంది. అవును, ఇంత దరిద్రపు భాష ఎప్పుడు చూడలేదు, వినలేదు. అంతే సార్. ఏం సార్ మరి ఇప్పుడు ఏంది మొత్తం అసలు ఇక మళ్ళీ కేసీఆర్ అనే మొక్కను మొత్తం తూడ్చేస్తా నేను కనీసం ఇక ఎక్కడ కూడా అధికారంలో రానియనని చెప్పేసి అంటున్నాడు. కేసీఆర్ ఏమన్నా గడ్డి పరకనా పీకేయడానికి, లేకుంటే రానియకుండా ఆపడానికి? అసలు అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి చూసినట్టయితే కొంచెం సెక్యూరిటీ లేకుండా రేవంత్ రెడ్డి 1 గంట బయట తిరిగితే తుక్కు కొడతారు. ఎక్కడ కూడా గింత ఆ బొక్కలన్నీ చూర అయిపోతాయి. అంత కోపంతో ఉన్నారు పబ్లిక్. అంతేనా? నేను చాలా సోషల్ మీడియాలో చూస్తున్నా, అంటే ఒక అసహ్యకరమైన బూతు వాడుతున్నారు ఈయన తిట్టడానికి. బూతులో కూడా వినసొంపైన బూత్ ఉంటుంది, అసహ్యకరమైన బూత్ ఉంటుంది. ఓకే, అంటే ప్రజలు కూడా ఎంత కోపం వచ్చినా అటువంటి భాష వాడరు. అంటే వాళ్ళు ఎంత అశక్తులు అయిపోయినారంటే ఈయన చుట్టూ సెక్యూరిటీ ఉంది కాబట్టి మనం ఏం చేయలేకపోతున్నాం అనే ఆ కోపం అనేది కట్టలు తెంచుకొని వస్తూ ఉన్నది. అయితే అది ఇక బంగ్లాదేశ్లో షేక్ హసీనా రాత్రి ఇండియాకు పారిపోయి వచ్చినట్టు, రాజపక్ష కూడా రాత్రి విమానంలో వాళ్ళ సోదరులతో పాటు పరారైనట్టుగా ఏదో ఒక రోజు రేవంత్ రెడ్డికి ఆ పరిస్థితి కూడా వస్తుంది. బెటర్ ఏంటంటే ఇంటి వెనకాల కొద్దిగా డోర్ పెట్టుకొని అటు ఎయిర్పోర్ట్కి పోవడానికి ఏదైనా చేసుకుంటే మంచిది. అంటే సార్ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్, కేటీఆర్, లేకపోతే దయాకర్ రావు, లేకపోతే ఈ మాధవరావు, కృష్ణారావు తప్ప వేరే వాళ్ళు ఎవరు లేరా సార్? దేని గురించి ఆయన నిన్న మాట్లాడిందండి, వీళ్ళందరూ రావులందరూ ఎలా కొట్టేస్తాం మొత్తం వీళ్ళ తర్వాత కొట్టని ఎలా కొట్టని చూద్దాం, ఎలా కొట్టని కొట్టే. మరి మీలాంటి మేధావి వర్గం వీళ్ళందరూ లేకుండా అంటే మీకు సంబంధం లేకుంటే మొత్తం నేను కూడా బూత్ నేర్చుకుందామని అనుకుంటున్నా. ఎవరైనా నేర్పే వాళ్ళు ఉంటే రేవంత్ రెడ్డికి ఫిట్టింగ్ ఆన్సర్ చేయడానికి నా వల్ల అయితే లేదు. అంతేనా? ఎవరైనా ట్యూషన్ చెప్పే వాళ్ళు ఉంటే చెప్పు, బూత్ ట్యూషన్ చెప్పే వాళ్ళు ఉంటే నేర్చుకుంటాం. ఎందుకంటే మేమంతా కూడా ఉస్మాన్ యూనివర్సిటీలో సంస్కారవంతులుగా చదువుకున్న వాళ్ళం. మాకు ఈ బూతులు తెలియదు. ప్రజల కోసం పనిచేయడం తెలుసు, బాధలు పడడం తెలుసు, త్యాగాలు చేయడం తెలుసు, కష్టాలు పడడం తెలుసు, కానీ ఇంత అడ్డగోలుగా బూతులు మాట్లాడడం తెలియదు మాకు. రైట్ సార్, అది ఆ ప్రెస్టేజ్ కొంచెం పక్కన పెడదాం. ఇంకేం సార్, ఆల్మోస్ట్ 10-12 ఏళ్ళు అయింది తెలంగాణ వచ్చి, ఇంకా చంద్రబాబు మీద ఎందుకు మనకి బాధ? చంద్రబాబు నడుపుతున్నాడు కాబట్టి. అంటే ఎట్లా, ఏ లెక్క ఒక్కోసారి ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పగలుగుతారా? అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతి విషయంలో కూడా ఇప్పుడు ఒకసారి గూగుల్లో మీరు కొట్టండి, ఎంతమంది ఆంధ్ర వాళ్ళను రేవంత్ రెడ్డి అపాయింట్ చేశాడు. వాళ్ళ మీద ప్రేమతో చేసింది. ఓకే, మన ప్రయోజనాలను మనకు దక్కకుండా ఆంధ్ర వాళ్ళ ప్రయోజనాలు నెరవేర్చుకోవాలండి. దీన్ని ఇంకో భాషలో చెప్పాలంటే కృష్ణా గోదావరి జలాలను తెలంగాణకు మళ్లించాలని కేసీఆర్ చాలా కష్టపడ్డాడు. ఆ నీళ్లను మనకు దక్కనీయకుండా చేసి ధవళేశ్వరం దిక్కు పంపడానికి, ఇటు మన నాగార్జున సార్ కుడి కాలువకు మలుపుకోవడానికి శత విధాల ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఆఖరుకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైనాక మేడిగడ్డను బ్లాస్ట్ చేసింది కూడా ఈ రేవంత్ రెడ్డి బ్యాచే. చెప్తున్నాను, ఎందుకంటే ఆయన సహకారం లేకుండా జరిగిందని నేను అనుకోవట్లేదు. పరోక్షంగా ఆయన పాత్ర ఉంటుంది. దాన్ని ఒకవేళ నా పాత్ర లేదు అని అనుకుంటే నువ్వు వచ్చినాక 2 ఏళ్ళుగా విచారణ లేకుండా పడి ఉన్న ఎఫ్ఐఆర్ను బయటికి తీసి విచారణ ప్రారంభించు. బాంబు బ్లాస్ట్లలో ఎక్స్పర్ట్స్ ఉంటారు, ఇది బాంబు బ్లాస్ట్ అని చెప్పగలిగే వాళ్ళు. వాళ్ళని పిలిచి ఓ జాయింట్ కమిటీ అయ్యి ఎన్జిఆర్ఐ వాళ్ళు, బాంబ్ బ్లాస్ట్ ఎక్స్పర్ట్స్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, మేడిగడ్డది ఖచ్చితంగా బాంబ్ బ్లాస్ట్ అని చెప్తారు. మరి నీకు సంబంధం ఒకవేళ లేదనుకో, మరి చెయ్యి, ప్రూవ్ చేయి. నేను కూడా సంబంధం ఉన్నది అని నిరూపించలేను. నేనేమంటున్నా, ఎఫ్ఐఆర్ వచ్చింది, ఈ 2 ఏళ్ళ నుంచి దాన్ని ఎందుకు పక్కకు పెట్టినావు? దాని తర్వాత 3 ఎఫ్ఐఆర్లు వచ్చినాయి. హుసేన్ మియా వాగు నువ్వు ప్రమాణ స్వీకారం చేసిన 4 రోజులకే డైనమైట్లు పెట్టి మానేరు ఉపనది ఈ హుసేన్ మియా వాగు పెద్దపల్లి సుల్తానాబాద్ మధ్యలోకి వెళ్ళిపోయి మానేరులో కలుస్తుంది. మరి దాని మీద బ్లాస్ట్ చేయడానికి వాడే మెటీరియల్తో సహా జిలెటిన్ స్టిక్స్తో సహా పోలీసులకు అప్పచెప్పారు. 2 సంవత్సరాలు అయింది. ఇప్పుడు జనవరి వస్తే 2 సంవత్సరాలు. దీని మీద ఎందుకు విచారణ చేయట్లేదు? ఇది ఇంజనీర్లే రాశారు. మేడిగడ్డ ఇంజనీర్ రవి అనే అతను ఇది విధ్వంసక చర్య, గుర్తు తెలియని వ్యక్తులు కావాలని చేశారని రాశాడు ఎఫ్ఐఆర్. ఆయనకు జీతం ఇచ్చేదైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్. హుసేన్ మియా వాగ్ మీద కూడా ఎఫ్ఐఆర్లో ఇది బ్లాస్టింగ్ మెటీరియల్ పెట్టారు, ఇక్కడ రైతులు పోయి కాపాడిన దీన్ని అని చెప్పి రాశారు. దాన్ని ఎందుకు పట్టుకోలేదు? అది కూడా ఇంజనీరే ఇచ్చాడు రిపోర్టు, బాంబులు పెడుతున్నారు మెటీరియల్ పట్టించినామని. తర్వాత నవంబర్ 21 మొన్న పోయిన నెల తనువుల దగ్గర చెక్ డ్యామ్ పేల్చారు.
అక్కడ కూడా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఆయన పేరు కూడా రవియే. ఓకే. ఆయనే స్వయంగా రిపోర్ట్ ఇచ్చాడు ఏమని, దీన్ని బ్లాస్ట్ చేశారని. ఆ తర్వాత 2 రోజులకే బ్రహ్మ పేరు ఏదో ఉంది, ఆయనే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పైన ఉండే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఆయన కూడా ఇది బ్లాస్ట్ అని చెప్పి రిపోర్ట్ ఇచ్చాడు. ఓకే. అది ఎఫ్ఐఆర్ ఇప్పుడు నవంబర్ 21 నుంచి పెండింగ్ ఉన్నది. మొన్న 17వ తేదీ 18వ తేదీన 18 డిసెంబర్ 18, 4 రోజుల కింద ఓకే, శ్రీధర్బాబు ఊరు పక్కన అడవి సోమన్పల్లి అనే ఊరు ఉంటుంది, అవును సార్, కొయ్యూరుకును అడవి సోమన్పల్లి మధ్యలో ఈ బ్యారేజ్ కట్టారు. ఆ బ్యారేజ్ని కూడా పేల్చేశారు. దాని మీద కూడా ఇంజనీర్ ఎఫ్ఐఆర్లో విధ్వంసక చర్య అని రాశాడు. దాని మీద కూడా ఈరోజు వరకు చర్య లేదు. వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేందర్ సింగ్ వచ్చి చెప్పేదాకా పక్క ఊరు శ్రీధర్ బాబు కూడా పోయి చూడలేదు దాన్ని. ఈ 2 పాత కరీంనగర్ జిల్లాలనే వస్తాయి, పెద్దపల్లి జిల్లాలో. అవును సార్, అవును. ఇది మొన్న మంతిని కూడా పెద్దపల్లి జిల్లా, మంత నియోజకవర్గం అయితే అది కూడా పెద్దపల్లి జిల్లాలోనే వస్తుంది, తనువుల జమ్మికుంట దగ్గర. ఎందుకు పట్టించుకోవటం? పుత్కపల్లి అక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది పెద్దపల్లి జిల్లా. ఓకే. ఇదేమో ఇది కూడా కరీంనగర్ జిల్లా కిందకు వస్తుంది, ఏది జమ్మికుంట. ఓకే. మరి ఎందుకు పట్టించుకుంటలేండి? 4 ఎఫ్ఐఆర్లు పెండింగ్ ఉన్నాయని రాజేందర్ సింగ్ గారు మొన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో చెప్పాడు. పట్టించుకోవాలన్నా వద్దా? పట్టించుకోవాలి. మరి పట్టించుకోకపోతే ఇది నీ వాళ్ళు చేసినట్టే మేము అనుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు నిజంగానే నీ వాళ్ళు కాకుండా టీఆర్ఎస్ వాళ్ళు లేకుంటే ఇసుక మాఫియానో ఎవరో చేసి ఉంటే నువ్వు ఊరుకునేవాడిగా. అంటే ఇసుక మాఫియాతో మీ వాళ్ళకు సంబంధాలు ఉన్నాయి కాబట్టి పెద్దపల్లి నుంచి ఎమ్మెల్యే పోయి చెప్తాడు తనుల దగ్గర. అంటే మెడ మీద తలకాయ ఉన్నాడు ఎవ్వడు కూడా ఇది బ్లాస్ట్ కాదు, ఇది కూలిపోయిందని చెప్పడు. ఎందుకంటే మెడ మీద అనుకో తలకాయ ఉంటుంది, ఆ తలకాయలో 2 కళ్ళు ఉంటాయి, ఓ మెదడు ఉంటుంది. కానీ ఆ పెద్దపల్లి ఎమ్మెల్యేకి ఉన్నదో లేదో తెలియదు నాకు. ఆయన పోయి అంటాడు ఇది కూలినట్టు ఉంది. కూలడానికి కొట్టుకపోవడానికి తేడా లేదా? ఇక్కడ ఏం జరిగింది చెప్పనా నేను? నీళ్లు 12 లక్షల క్యూసెక్కులు వరద వచ్చింది. ఎక్కడి నుంచి? ఈ 12 లక్షల క్యూసెక్ల వరద కరీంనగర్ లోయర్ మానేరు డ్యామ్ నుంచి వచ్చింది. 1,10,000 క్యూసెక్కులు అంటే 10 టీఎంసీలు. 12 లక్షలు అంటే 100 టీఎంసీలకు పైన అంత వరద పోయింది దాని మీదకి వెళ్ళి. గింత కూడా చెక్కు చెదరలే. ఎప్పుడు పోయింది? 3-4 నెలల కింద పోయింది, 2 నెలల కింద పోయింది. చెక్కు చెదరలే. 45 రోజుల నుంచి నీళ్లు నిల్వ ఉన్నాయి, కింద నుంచి ఒక సుక్క కూడా బయటికి పోతలేదు. అట్లా ఉన్నది. ఒక్కసారి ఎగిరి వెనుకకు ఒక 10 రాళ్ళు, ముందడుకు 10 రాళ్ళు, అవి కూడా ఒక్కొక్కటి 10 టన్నులు ఉంటుంది. ఆ 10 టన్నులు ఉన్నది ఒక 100 మీటర్ల దూరం, 50 మీటర్ల దూరం పోద్దా? నిల్వ ఏ రకమైన ప్రెజర్ లేకుండా పోతుందా? మరి మెడ మీద ఉన్న తలకాయ ఉన్నవానికి ఎందుకు అర్థమైతలేదు? వాడు ఎవడన్నా కానీ, వాడు ఎమ్మెల్యే కానీ, వాడు ఏ పార్టీ వాడన్నా కానీ మెడ మీదనైతే తలకాయ ఉండాలి కదా. ఆ తలకాయల కళ్ళు మీదనైతే ఉండాలి కదా. గడపోయి చెప్తాడు ఎమ్మెల్యే ఇది కూలింది. ఈ అసెంబ్లీలో అబద్ధాలు ఆడుతున్నది పెద్ద ఎమ్మెల్యే. సార్ నేను ఒకటి అంటే వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్ ఆయన ఎన్నో నదులకు సంబంధించిన చెక్ డ్యామ్లు కట్టాడు, 15,000 కట్టాడు. వ్యక్తి కూడా డైరెక్ట్ వచ్చేసి ఇది చక్కగా సంఘ విద్రోహ చర్యనే, జిలిటన్-టిక్స్ వ్యక్తి పేల్చేసిరని చెప్తా ఉన్నాడు. పీపుల్స్ కమిషన్ కూడా వేస్తూ ఉన్నాడు. మరి ఎందుకు ప్రభుత్వం నుంచి కనీస స్పందన వస్తలేదు అంటే మీరు ఏం చెప్తారు దీని మీద? అంటే కావాలని తాత్సారం చేయడమా, లేకపోతే అసలు ఇసుక కుంభకోణానికి లేకపోతే ఇసుక మాఫియాకు వెన్నుదనగా నిలవడం అంటే మీరు ఏం చెప్తారు? నేను ఒక ఆర్ట్ స్టేట్మెంట్ ఇయ్యనా? చెప్పండి. 57 ఏళ్ల సమైక్య రాష్ట్రంలో జరిగిన విధ్వంసం కంటే ఈ 2 ఏళ్ళలో జరిగిన విధ్వంసం ఎక్కువ. ఈ దాని నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాం మనం? రాజేందర్ సింగ్కు అది తెలుసు కాబట్టి ఆయన చాలా కీన్గా వెతికిండు. వెతుకుతా ఆయనకు డ్రిల్ చేసింది దొరికింది ఆధారం. డ్రిల్ చేసింది దొరికింది, అదే చెప్తున్నారు కదా. దొరికింది కాబట్టి ఆయన బ్లాస్ట్ అని చెప్పిండు. మూడోది ఏమన్నాడంటే ఇక్కడ నీళ్లు నిల్వ ఉన్న కాడ ఇట్లా జరగదు అని చెప్పిండు, ఇంత ప్రెజర్తో ఇట్లా పోదని చెప్పిండు. ఒకవేళ అది కూలినా కూడా పైకి వెనకకు విసిరివేయబడవు రాళ్ళని చెప్పాడు. తర్వాత కూలాలంటే ముందు లీకేజ్ అవుతుందని చెప్పిండు. ఏ కోశాన కూడా 100కు 100% ఇది బాంబ్ బ్లాస్ట్ అని చెప్పాడు. ఏం చెప్పాడు? ఇప్పుడు సమైక్య రాష్ట్రంలో బ్లాస్టులు జరిగినాయి, ఎక్కడ జరగలేదు, ఒక్కడు కూడా జరగలేదు. దరిద్రపు రాజకీయం వచ్చింది ఇక్కడికి. ఏం చేయాలి ప్రజలు? నేను ఒకసారి కోపంతో అన్నా, ఈ కాంగ్రెస్ కోటేసినందుకు చెప్పులతో కొట్టుకోవాలన్న మీరు వీళ్ళ. ఓకే,
పాపం చాలామంది చెప్పులతో కొట్టుకుంటూ వీడియోలు పెడుతున్నారు. చెప్పులతో కొట్టుకోకండి, చెప్పుతో కొట్టండి అని చెప్తుంది ఇప్పుడు.